ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఇంకోళ్ళ వీణ మంచిగా ఊహించుకోవాలి తప్ప ఆ కుళ్ళు బుద్ధులు పెట్టుకోవద్దు. ఎందుకంటే నలుగురు హ్యాపీగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటామని అనుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే అట్లా చాలామంది చెప్తానే ఉన్నా కానీ అసలే మార్పు అనేది వస్తలేదు. ఎందుకంటే ఆమె గట్నే చెప్తే మేము గిట్నే చేస్తాం అనుకుంటే ఒకసారి ఆలోచించి చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకోళ్ళు ఎదురింటోళ్ళు ఏం చేస్తుర్రు, పక్కింటోళ్ళు ఏం చేస్తుర్రు, వాళ్ళు ఏం చేస్తుర్రు, వీళ్ళు ఏం చేస్తుర్రు, వాళ్ళు గొడవ పడితే సంతోషంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం అనేటోళ్ళే కానీ వాళ్ళు గొడవ పడకుండా చూసుకుంటాం అనేటోళ్ళే లేరు. ఎందుకు అట్లా ఎట్లా అంటే నేను వీడియోలు చేసినా కానీ వీడియోలు వేస్తే ఎన్ని డబ్బులు వస్తుందో, ఆమెకు ఎన్ని డబ్బులు వస్తుందో, ఆమె అట్టి తీస్తుందా అని అట్లా కుళ్ళు. అసలు డబ్బులు అనేది ఏమైనా చెట్టుకి కాస్తాయా వచ్చటానికి? ఒకవేళ అట్లా డబ్బులు వచ్చినా ఫ్రెండ్స్ లేని వాళ్ళకి ఖర్చు పెడతా. నేను వాళ్ళ కోసమే ఖర్చు పెడతా. ఎందుకంటే ఎవరైనా కానీ నాకు బాధపడకుండా చూస్తారో, బాధపడకుండా కనిపిస్తారో ఖచ్చితంగా సాయం చేస్తా నేను. కానీ వాళ్ళకి ఇంకోళ్ళ సొమ్ము దీన్ని దగ్గర పెట్టుకునేటోళ్ళకు వాళ్ళకి ఏమర్థమవుతుంది బాధ అనేది? అస్సలు అర్థం కాదు. అర్థం కాని వాళ్ళు విడిచిపెట్టేయాలి ఫ్రెండ్స్. అలా అర్థం కాని వాళ్ళు విడిచిపెట్టేయాలి. మన అటువంటి వాళ్ళు అర్థం కాని వాళ్ళ కోసం బాధపడే అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు చేయరు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. మనం చేస్తాం కాబట్టి మనం పట్టించుకోవద్దు. వాళ్ళు గిట్లన్నారా వాళ్ళు గట్లన్నారా అని వెనక అడుగు వేసుకుంటూ పోతే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది, మనకి ఇదే అలవాటు అవుతుంది. ఎందుకంటే మనం తప్పు చేస్తే బాధపడాలి. తప్పు చేయనప్పుడు ఎవరికి బాధపడే అవసరం లేదు. మనం పని చేసినా తప్పే, పని చేయకపోయినా తప్పే, ఎటైనా పోయినా తప్పే. వాళ్ళు దొంగతనం ఎవ్వి చేసినా తప్పులేదు. మంచి పనులు చేస్తే తప్పు. ఎందుకట్లా? అది చూసే దృష్టి పట్టు ఉంటుంది. అది ప్రేమ కొద్ది చూడు, అమ్మ తప్పు చెప్పినా కానీ కరెక్టే కనిపిస్తుంది. కోప కొద్ది చూడు, ఆమె ఎంత కరెక్ట్ చేసినా కానీ తప్పే కనిపిస్తుంది. మీ దృష్టిని మార్చుకోండి ఫ్రెండ్స్. దృష్టిని మార్చుకుంటే ఆ ఓళ్ళ విలువ ఏంటిదో మీకు అర్థమవుతుంది. కానీ ఇది దొంగతనం చేసేటోళ్ళకు వాళ్ళకే జిందాసు ఉన్నారు. మనం కరెక్ట్గా ఉందాం, వాళ్ళతో మాట పడద్దు అని మంచిగా ఉన్నటోళ్ళకు వాళ్ళకి చాలా బాధలు వస్తున్నాయి. అది నాకు తెలుసు. నేనే చాలాసార్లు అనుభవించిన నేను. ఎందుకంటే మంచి వాళ్ళని కేర్ చేసుకుంటలేరు. వాళ్ళకి బాధపడితే మనం ఏం సాధించలేం. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి వాళ్ళు మా లెక్కనే ఉంటారు, వాళ్ళు ఎందుకు కరెక్ట్ ఉంటారు అని అనుకుంటారు. మనం చేయం కాబట్టి మనం అటువంటి పట్టించుకోవద్దు. వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఏమైనా డబ్బులు వస్తే ఆ డబ్బులు వస్తాయో ఈ డబ్బులు వస్తాయో అని మాట్లాడతారు. ఆ వీడియో చేసినా కూడా తప్పేనట. ఎన్ని తప్పులు చేస్తే ఏం లేదట, కానీ ఆ వీడియో చేసినా కూడా తప్పేనట. అది దేనికి తప్పు, ఎందుకు తప్పు, అసలు దేని కారణం తప్పు? అలా ఇది ఎందుకు ఇట్లా తప్పు అని అంటే నామగుట్టిన అన్నారు. ఎందుకు ఇట్లా తప్పు అవుతుంది అంటే కొంతమందికి నచ్చేది. వాళ్ళకి ఇట్లా డబ్బులు వస్తే మాకు ఇట్లా ఇస్తుండ్రా అంటున్నారు అందరూ. ఆహా, మీ కుళ్ళు అనేది దాదా, మీ కుళ్ళు అనేది దాదా? అట్లా కాదు. నాకు మాత్రం డబ్బులు వస్తే ఫస్ట్ లేని వాళ్ళకే ఖర్చు పెడతా. తెలుసా? జనాలు మారాలని నేను వీడియోలు పెడుతున్నా తప్ప నాకు తిండికి లేక నాకు దిక్కు దోసక కాదు. మారాలి. మంచి వాళ్ళోళ్ళు చెడు వాళ్ళోళ్ళు అర్థం చేసుకోవాలి. చాలామంది బాధపడుతున్నాయి, ఏడుస్తూ ఉన్నారు, మస్తు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఆ కన్నీళ్ళకు విలువ అనేదే ఉండలేదు. ఎందుకు అని అర్థం కావాలని పెడుతున్నా తప్ప నేను డబ్బులు వస్తే నేను తింటా, ఇంకో బంగ్లా కట్టుకుంటా అన్నది కాదు. నాకు ఉన్నది సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకోండి, మీరు మారండి, నలుగురు గురించి ఆలోచించండి. గురించి ఆలోచించి ఏమైనా సాధ్యమైనంత హెల్ప్ చేయండి, కానీ ద్రోహం మాత్రం చేయకండి. మీకు సాయం అయితేనే మీరు సాయం చేయండి, లేకపోతే ఇంకోళ్ళని ముంచే దానికైతే చేయకండి. మనం మంచిగా ఉన్నా కానీ మనం సాయం చేయకున్నా కానీ పర్లేదు, కానీ మంచిగా ఉండాలి. వాళ్ళకు ఏమైనా సలహా ఉంటే చెప్పాలి, కానీ సలహా ఉంటా అంటే పనికొచ్చేది చెప్పాలి. పనికి రాంది చెప్పి వాళ్ళని చేయండి ఫ్రెండ్స్. అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాకు ఇది ఒక్కటే. కానీ
ప్రతి ఒక్కరి అనుకుంటుర్రు మాలాగానే ఉంటుంది. చాలామంది అర్థం చేసుకునేటోళ్ళు మంచితనం ఎప్పటికీ చిన్నదే, చెడుతనం ఎప్పటికీ పెద్దదే. ఫస్ట్ మనం ఎట్లా అంటే ఇప్పుడు కిందికైంది, అది ఎప్పటికీ కిందికి కాదు, ఎప్పుడు మంచే గెలుస్తుంది. అది అందరికీ తెలుసు. మంచితనమే గెలుస్తుంది ఎప్పటికైనా. కష్టం ఎక్కువ ఉంటుంది మంచికి, మంచి ఎప్పటికీ ఓడవది. అదొకటి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్.